ఓం హరికి ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ మాత్రేయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారము. శ్రీ జ్యోతిష్య నిలయం నుండి వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది ఈ మాసమంతా అనే విషయాన్ని గురించి శ్రీ జ్యోతిష్య నిలయం నుండి చెప్పబడుతున్నది. 1వ తారీఖు 7వ నెల 2024. రవిగ్రహము ధనస్థానంలో ఉన్నాడు. అనారోగ్యము కలగటానికి, వ్యాపార నష్ట పరిహారం కలగటానికి, నష్టాలు కలగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి వారికి రవిగ్రహం బాగులేదు. వ్యయస్థానంలో కుజుడున్నాడు. కుజుని వల్ల కూడా విదేశ గమనము, దుఃఖము, విరోధము, శత్రుత్వము అధికంగా కలగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలా. ధనస్థానంలోనే బుధగ్రహం ఉన్నది. ధనస్థానంలో బుధగ్రహము ఉంటే ధన సంపాదన బాగా సంపాదిస్తాడు. రాజకీయములో లబ్ధి పొందుతారు. వాక్చాతుర్యం బాగా ఉంటుంది. విద్యాస్థానము కూడా బాగానే వస్తుంది. చదువుకునే పిల్లలకు కూడా ఒకసారి చదవంగానే దాన్ని గ్రహించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు విద్య యందు ఫోకస్ ఎక్కువగా పెడతారు. వాహన సుఖము కూడా ఉంటుంది బుధగ్రహం వల్ల వృషభ రాశి వారికి. అయితే జన్మములో గురుడున్నాడు. జన్మములో గురుగ్రహం ఉంటే కీర్తినాశనము, మనోభీతి అంటే భయాన్ని కలిగిస్తాడు. ధనస్థానములో శుక్రగ్రహం ఉంది. ధనస్థానంలో శుక్రగ్రహం ఉన్నందువలన శరీర సుఖము, స్థిరాస్తిని వృద్ధి చేస్తారు. సుఖము, పుత్రుల యొక్క లాభము, బిడ్డలు మంచి విద్యా ఉద్యోగంలో ప్రాముఖ్యత కలిగి వారి యొక్క బిడ్డల వారి యొక్క వలన మంచి లబ్ధి పొందటానికి తండ్రి గారికి, తల్లికి, తండ్రికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సంతానము వలన. అయితే దశమస్థానములో శని ఉన్నాడు. దశమస్థానంలో శని ఉన్నాడు కాబట్టి యత్న కార్యభంగము. ఏ పని చేస్తున్నామో, వ్యాపార, వ్యవసాయ, విద్య ఏది చేస్తున్నామో దాంట్లో భంగాన్ని కలిగించి నష్టపరిహారం చేసి అన్ని విధాల చాలా ఇబ్బందులకు బలయ్యటానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. లాభస్థానములో రాహు ఉన్నాడు. లాభస్థానంలో రాహు ఉండటం వలన సర్వకార్య లాభము, ధనధాన్య వృద్ధి, రాజకీయ లాభము, ధర్మము చేస్తారు. యత్న కార్య జయము, ఏ పని చేస్తున్నారో దాని వల్ల జయము కలగటానికి అవకాశం ఉన్నది. బంధువుల వలన మంచి గౌరవం, పలుకుబడి, కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. అయితే కేతు పంచమస్థానంలో ఉన్నాడు. పంచమస్థానంలో కేతు ఉండటం వలన బిడ్డల యందు బాధ కలగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అందుకని మీకు బాగుండే గ్రహాలు ఏంటంటే బుధగ్రహం బ్రహ్మాండంగా ఉన్నది, శుక్రగ్రహం బాగా ఉన్నది, రాహుగ్రహం బాగా చక్కగా ఉన్నాయి. ఈ 3 గ్రహాలు వృషభ రాశి వారికి విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తున్నాయి. తతిమ్మ 5 గ్రహాలు కూడా చెడ్డ ఫలితేస్తున్నాయి. అంటే 5 గ్రహాలు అంటే రవిగ్రహము, కుజగ్రహము, గురుగ్రహము, శనిగ్రహము, కేతుగ్రహము. ఈ 5 గ్రహాల వల్ల తప్పకుండా మీరు పరిహారం చేసుకుంటే మంచి సుఖము కలగటానికి, చేసే పని వ్యాపారంలో మంచి ఆదాయం పొందటానికి, విద్య యందు కానీ, ఉద్యోగం ముందు కానీ, రాజకీయం ముందు కానీ, దేని యందు కూడా మంచి డెవలప్మెంట్ ఉంటుంది. 5 గ్రహాలకి పరిహారం చేసుకోలేను. ఒకవేళ మీకు తెలియని పక్షంలో మా నెంబర్కి ఫోన్ చేయండి. 9866803396. నా పేరు హనుమంతరావు స్వామి. ఈ నెంబర్ని సంప్రదించండి. మీకు తప్పకుండా పరిహారం చెప్తాను. దాని ప్రకారం చేసుకోండి. మంచి విజయాన్ని, లబ్ధి, జయ విజయాలు పొందండి. సుఖినో